హెయిర్ ఫాల్ అయితే హోటల్ ఫుడ్ తినమంటారా ఏంటి సార్ మీరు? హోటల్ ఫుడ్ తో ఏమిస్తాడు? నింబు ఆనియన్ ఇస్తాడు. నువ్వు రాజ్మా ఆర్డర్ చేసిన, పాలక్ పన్నీర్ ఆర్డర్ చేసిన, దాల్ తడగా ఆర్డర్ చేసిన, చికెన్ మటన్ ఏ ఆర్డర్ చేసినా నింబు ఇస్తాడు కదా. అవును సార్. సో బేసిక్ గా మనం తినే ఫుడ్ లో 2 టైప్స్ ఆఫ్ ఐరన్ ఉంటుందండి. హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్. హీమ్ ఐరన్ అనేది ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, ఎందుకంటే Fe+2 స్టేట్ లో ఉంటుంది. నాన్ హీమ్ ఐరన్ Fe+3 స్టేట్ లో ఉంటుంది కాబట్టి అసలు అబ్జర్వ్ కాదు. ఎందుకు అబ్జర్వ్ కాదు? మనం తిన్న వెంటనే పొట్టలోకి వెళ్ళి, పొట్టలోంచి ఇంటెస్టైన్కి వెళ్తే ఇంటెస్టైన్ లో ఒక డోర్ ఉంటుందండి, DMT, డైవాలెంట్ మెటల్ ట్రాన్స్పోర్టర్. డై అంటే 2 అండి. Fe+2 లో 2 ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోద్ది. Fe+3 లో 2 ఉందా? లేదు. కాబట్టి అది అబ్జర్వ్ కాదు, అలా డస్ట్బిన్ లోకి వెళ్ళిపోద్ది. నీ హెయిర్ కూడా గుట్టలు గుట్టలు గుట్టలుగా ఓడి డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతుంది. మరి ఏం చేయాలి సార్? అదే నింబు మూమెంట్. లెమన్ పిండి మనం ఆ ఫుడ్ని తింటే ఇంటెస్టైన్కి వెళ్ళాక ఈ Fe+3లో ఉండే నాన్ హీమ్ ఐరన్ Fe+2గా మారి, 2 అంటే డై కాబట్టి డైవాలెంట్ మెటల్ ట్రాన్స్పోర్టర్ డోర్ ఓపెన్ చేస్తుంది, లోపలికి వెళ్తుంది. నీ సెల్స్లోకి వెళ్ళి చక్కగా సీరం ఫెరిటిన్ దాచుకుంటుంది. సీరం ఫెరిటిన్ పెరిగితే హెయిర్ ఫాల్ తగ్గుద్ది, సీరం ఫెరిటిన్ తగ్గితే హెయిర్ ఫాల్ పెరుగుద్ది. ఈ రీల్ని నీ హెయిర్ ఫాల్, బిర్యానీ, హోటల్ ఫ్రెండ్కి పంపు, లెమన్ అని కమెంట్ చేయి, ఇంకా చాలా విషయాలు పంపిస్తాను. థ్యాంక్ యూ.